హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం గోల్డ్ ఎల్లర్ అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్ లో జాన్ కొండ ప్రాంతంలో ఉన్నటువంటి తన పొలంలో పని చేసుకుంటూ ఉంటాడు. అక్కడే తన ఇంట్లో ఉన్నటువంటి ఎల్లర్ అనే డాగ్ కుందేలను పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఫార్మింగ్ చేస్తూ ఉన్నటువంటి గుర్రపు కాళ్ళ సందులో దూరిపోవడంతో ఆ గుర్రం భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది. దాన్ని పట్టుకుని ఉన్నటువంటి జాన్ తన ఫార్మింగ్ లో పడిపోయి తన పంట మొత్తం నాశనం అయిపోతుంది. ఇలా తన పంట మొత్తం నాశనం అయిపోవడంతో దిగులుగా చూస్తూ ఉన్నటువంటి జాన్ దగ్గరికి తన మదర్ వచ్చి ఎల్లర్ అనుకోకుండా తప్పు చేసిందని తనను క్షమించమని చెప్పి జాన్ ని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తుంది. ఆ రోజు నైట్ జాన్ తన చిన్న తమ్ముడితో పాటు భోజనం చేస్తూ ఉండగా జాన్ బ్రదర్ రాకీ ఎల్లర్ కి ఆహారం పెట్టడానికి తనకు పెట్టిన ఆహారం ఎల్లర్ దగ్గరికి తీసుకుని వెళ్తాడు. దాన్ని చూసినటువంటి జాన్ దానికి ఆహారం పెట్టవద్దని తన బ్రదర్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఇలా వీరిద్దరూ గొడవ పడుతూ ఉంటే అక్కడికి వచ్చినటువంటి జాన్ మదర్ వారిద్దరిని పక్కకు లాక్కుని వెళ్లి వారి గొడవను అప్పుడు రాకీ ఎల్లర్ మంచి డాగ్ అని ఎల్లర్ ఎప్పుడు తప్పు చేయదని తనను ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. దాంతో జాన్ ఎల్లర్ తప్పు చేస్తుందని ఎలాగైనా తన తమ్ముడికి నిరూపించి ఆ డాగ్ ని ఇంటి నుంచి తరిమేయాలని అనుకుంటాడు. దాంతో జాన్ కావాలని పంది మాంసాన్ని ఎల్లర్ కి అందే విధంగా ఎల్లర్ ముందు తగిలించి అక్కడి నుంచి ఇంటి లోపలికి వెళ్లిపోతాడు. అలా ఆ రోజు నైట్ ఆకలితో ఎల్లర్ ఆ పంది మాంసం తినడంతో దాన్ని ఎలాగైనా తరిమేయచ్చని జాన్ అనుకుంటాడు. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ బయటకు వచ్చి చూసినటువంటి జాన్ కి ఎల్లర్ ఆ పంది మాంసాన్ని ముట్టుకోకుండా దానికి కాపలా కాస్తూ అక్కడే ఉంటుంది. ఇలా ఎల్లర్ యొక్క నిజాయితీకి జాన్ కూడా ఎల్లర్ ని ఇష్టపడడం ప్రారంభిస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇంటి పొదల్లో ఆడుకుంటూ ఉన్నటువంటి రాకీకి ఎలుగుబంటి యొక్క పిల్ల కనిపిస్తుంది. దాంతో ఆడుకుంటూ ఉన్నటువంటి రాకీని ఎలుగుబంటి యొక్క తల్లి చూసి తనను ఎలాగైనా గాయపరచాలని అక్కడికి వస్తుంది. అది గమనించినటువంటి ఎల్లర్ తనను కాపాడడానికి ప్రయత్నిస్తుంది. ఈ విషయాన్ని చూసినటువంటి జాన్ తనకంటే పెద్దదిగా ఉన్నటువంటి ఎలుగుబంటితో రాకీని కాపాడడానికి చేసిన ప్రయత్నం జాన్ కి నచ్చడంతో ఆ రోజు నుంచి జాన్ ఎల్లర్ ని తన ఇంట్లో ఒకనిగా యాక్సెప్ట్ చేసి ఇక ఆ రోజు నుంచి ఎల్లర్ తనకు తన తమ్ముడికి మధ్యలో వారి బెడ్ పైనే నైట్ పడుకోబెట్టుకుంటాడు. నెక్స్ట్ డే తన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఆవు కనిపించట్లేదని ఎల్లర్ ని తీసుకుని జాన్ తన మదర్ కి చెప్పి బయలుదేరతాడు. ఇలా చాలా సేపటి తర్వాత ఆవు కోసం వెతికినటువంటి జాన్ కి అడవి మధ్యలో ఆవు దూడని కని తనకు సెక్యూరిటీగా అక్కడే ఉందని అర్థం చేసుకున్నటువంటి జాన్ ఆ దూడను తీసుకుని వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ఆవు జాన్ తన బిడ్డకి హాని చేస్తూ ఉన్నాడని జాన్ పై అటాక్ చేస్తూ ఉంటుంది. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఎల్లర్ ఆ ఆవుపై అరుస్తూ ఆ ఆవుని ఇంటికి తరుముకెళ్తూ ఉంటుంది. దాంతో జాన్ ఆ దూడని ఇంటికి తీసుకుని వెళ్లి ఆ ఆవులో పాలు పిండాలని ట్రై చేస్తాడు. కానీ ఆ ఆవు తంతూ ఉండటంతో జాన్ ఎల్లర్ కి సైగ చేయడంతో ఎల్లర్ నేరుగా వచ్చి ఆ ఆవు ముందు నిలబడుతుంది. దాంతో ఆ ఆవు సైలెంట్ గా జాన్ పాలు పిండుకోవడానికి అనుమతిస్తుంది. ఇలా జాన్ ఎల్లర్ కలిసి చాలా సరదాగా సమయాన్ని గడుపుతూ ఉంటారు. అప్పుడు జాన్ ఒకరోజు అడవి పందిని పట్టడానికి ఎల్లర్ ని తీసుకుని వెళ్తాడు. అలా ఎల్లర్ అన్ని పందుల్ని ఒక గుంపుగా చేర్చడంతో చెట్టు పైన ఉన్నటువంటి జాన్ తన దగ్గర ఉన్న తాడు సహాయంతో ఒక పందిని పట్టుకుంటాడు. కానీ పంది బలంగా ఉండటంతో జాన్ కింద పడిపోతాడు. దాంతో ఆ పందులు జాన్ పై దాడి చేస్తూ ఉండటంతో అక్కడికి వచ్చినటువంటి ఎల్లర్ జాన్ ని కాపాడుతుంది. ఆ గ్యాప్ లో జాన్ తనకు తగిలిన గాయాలను మానుకోవడానికి పక్కకు వెళ్లి తన కాలికి కట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో జాన్ కి ఎల్లర్ యొక్క మూలుగు వినిపించడంతో అక్కడికి వెళ్లి చూసినటువంటి జాన్ కి ఆ పందులన్నీ కలిసి ఎల్లర్ పై దాడి చేయడంతో ఎల్లర్ బాగా గాయపడి ఉంటుంది. అది చూసినటువంటి జాన్ తన చొక్కా విప్పి ఎల్లర్ గాయాలకు కట్టుగట్టి పక్కనే ఉన్నటువంటి గుహ లోపలికి వెళ్లి ఎల్లర్ ని దాక్కోమని చెప్పి తాను ఇంటికి వెళ్లి తన మదర్ ని తీసుకుని వస్తానని ఆ గుహకి ఎల్లర్ కనిపించకుండా కట్టెలు పెట్టి వెళ్తాడు. ఇంటికి వెళ్ళినటువంటి జాన్ తన మదర్ కి జరిగిన విషయం చెప్పి ఎల్లర్ ఉన్న ప్లేస్ కి తన మదర్ ని తీసుకుని వెళ్ళగా ఎల్లర్ అప్పటికే గాయాలతో చాలా దీనంగా చాలా బలహీనంగా ఉంటుంది. దాన్ని చూసినటువంటి జాన్ తన మదర్ తో పాటు ఎల్లర్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత జాన్ తన మదర్ తో ఫార్మింగ్ లో ఉండగా అక్కడికి వచ్చినటువంటి రేబీస్ అనే వ్యాధి సోకి అరుస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసినటువంటి జాన్ మదర్ ఆవుకి రేబీస్ రావడం వలన ఆ ఆవు అక్కడే ఉంటే మిగతా ఆవులకు ప్రమాదమని అది మనుషులకు కూడా వ్యాపిస్తుందని జాన్ కి చెప్పి జాన్ ని ఆ ఆవుని చంపేయమంటుంది. ఆ ఆవుని చంపేసిన తర్వాత జాన్ ఆ ఆవుని తగలబెట్టేస్తాడు. ఇలా ఉండగా ఒక రోజు నైట్ జాన్ సిస్టర్ ఊరి
పని నుంచి ఇంటికి రావడంతో జాన్ సిస్టర్ కి తన మదర్ ఆహారం పెడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి రేబీస్ సోకినటువంటి ఒక నక్క వచ్చి వారిపై అటాక్ చేస్తూ ఉండటంతో ఎల్లర్ అక్కడికి వచ్చి రేబీస్ వచ్చినటువంటి నక్కను అడ్డుకుంటూ ఉంటుంది. ఇలా నక్క ఎల్లర్ ఇద్దరు కొట్టుకుంటూ ఉండగా అక్కడికి గన్ తీసుకొచ్చినటువంటి జాన్ నక్క బలంగా ఎల్లర్ పై దాడి చేస్తూ ఉండటంతో నక్కను కాల్చి చంపేస్తాడు. తర్వాత జాన్ మదర్ ఆ నక్కకు రేబీస్ వచ్చిందని, ఆ నక్క ఇప్పుడు ఎల్లర్ ను కరవడం వలన రేబీస్ ఎల్లర్ కూడా వచ్చి ఉండే ప్రమాదం ఉందని కొన్ని రోజులు ఎల్లర్ ని వారితో కాంటాక్ట్ అవ్వకుండా బోన్ లో పెడదామని అంటుంది. దాంతో జాన్ బాధపడుతూనే ఎల్లర్ కి ఒక బోన్ రెడీ చేసి ఆ బోన్ లో ఎల్లర్ ని పెట్టి ఎల్లర్ కి రోజు ఫుడ్ ని అందిస్తూ ఉంటారు. ఇలా వారం గడిచిన తరువాత ఎల్లర్ ఆ బోన్ లో చాలా హ్యాపీగా వారితో ఆడుకుంటూ కనిపిస్తుంది. కానీ జాన్ మదర్ మాత్రం రేబీస్ వ్యాధి బయటపడడానికి నెల సమయం పడుతుందని, ఇంకా 3 వారాల్లో ఎల్లర్ కి రేబీస్ వ్యాధి సోకిందో లేదో తెలిసిపోతుందని, అంతవరకు జాన్ ని వెయిట్ చేయమని చెప్పి అక్కడి నుంచి జాన్ మదర్ తీసుకుని వెళ్లిపోతుంది. ఇలా 2 వారాలు గడిచిన తర్వాత ఎల్లర్ కి ఆహారం వేయడానికి వెళ్ళినటువంటి జాన్ ని ఎల్లర్ గుర్తుపట్టకుండా అరుస్తూ ఉంటుంది. దాంతో ఎల్లర్ కి రేబీస్ అటాక్ అయిందని అర్థం చేసుకున్నటువంటి జాన్ ఎల్లర్ ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఇదిలా ఉండగా ఒకరోజు ఎల్లర్ ని చూడడానికి రాకీ ఎల్లర్ ఉన్నటువంటి బోన్ దగ్గరకు వెళ్లి ఆ డోర్ ని తీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటికే రేబీస్ వల్ల ఎల్లర్ పిచ్చి పట్టి ఉండటంతో రాకీని కరవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అది చూసినటువంటి జాన్ మదర్ వెంటనే అక్కడికి వచ్చి ఎల్లర్ బయటకు వచ్చే లోపే ఆ డోర్ ని క్లోజ్ చేస్తుంది. దీంతో జాన్ మదర్ రాకీకి పెద్ద ప్రమాదం తప్పిందని బాధపడుతూ ఉంటుంది. మరోవైపు జాన్ తనకు ఎంతో మంచి స్నేహితుడైన ఎల్లర్ అలా మారిపోవడంతో బాధపడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి జాన్ మదర్ గన్ను తీసుకుని ఎల్లర్ తన కుటుంబానికి ఎంత మేలు చేసినప్పటికీ ఇప్పుడు తనకు రోగం వల్ల అది తన ఫ్యామిలీకి హానిగా మారుతుందని, అందుకే తనను చంపేయమని చెప్పడంతో జాన్ ఆ గన్ను తీసుకుని బాధపడుతూనే ఆ తుపాకీతో తర్వాత జాన్ తన సిస్టర్ తో పాటు ఎల్లర్ ని అదే అడవిలో పాతి పెడుతూ ఎల్లర్ తను బ్రతుకున్నంత కాలం తన ఫ్యామిలీకి చేసినటువంటి మంచిని తలుచుకుంటూ తనకు మంచి ఫ్రెండ్ మిస్ అయినందుకు బాధపడుతూ ఉండటంతోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది.